మాటలు షేర్ చేసుకోవాలి. మా స్నేహితులు, నా నట స్నేహితులు, నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు తను చిన్న క్యారెక్టర్ చేసేవాడు, చిన్నపిల్లడు క్యారెక్టర్. ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన పృథ్వీ అన్నయ్య గారికి, రాజశేఖర్ అన్నయ్య గారికి, దేవకృష్ణ గారికి, పేరు అందరికీ, సుభాని గారికి, మా హీరోయిన్ ఒక మూవీ నాతో పాటు హీరోయిన్ చేశారు హీరోయిన్ గారికి, అప్కమింగ్ హీరో గారికి, సార్ గారికి, మేడం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నేను ఇక్కడ మేము పృథ్వీ అన్నయ్య గారితో ఒక ప్రాజెక్ట్ చేశాను, ప్రేమాయణ మహా అని. ఇప్పుడు నిక్సన్ సాంగ్ చేశాడండి. అప్పుడు వెనకాల డాన్సర్స్ అందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అయ్యారు. అప్పుడు ఫిలిం మీద ఉండేది. అప్పుడు ఏంటంటే ఆఫర్స్ చాలా కష్టంగా వచ్చేవి. రిలీజ్ ఈజీగా ఉండేది, సక్సెస్ ఈజీగా ఉండేది. ఇప్పుడు ఆఫర్స్ ఈజీగా వస్తున్నాయి కానీ ప్రొఫెషనల్గా చేయలేకపోతున్నారు కాబట్టి సక్సెస్ కాలేకపోతున్నారు. ఇందాక పృథ్వీనగర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఈ వేదిక అనేది తయారు చేయడానికి రణధీర్ చాలా కష్టపడ్డాడు. రణధీర్ నాతో మాట్లాడినప్పుడు బావా అంటాను, బావా ఏంటి బావా డబ్బులు ఏదో బావా లాస్ అవుతూ చేస్తున్నాడు. లాస్ అవుతూ చేస్తూ ఇంత అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున ఎవరైనా స్పాన్సర్ కూడా రావాలి మా వాడికి, ఎన్ని రోజులని ఆయన జేబులోంచి పెట్టేస్తాడు. అదొకటి. ఇంకోటి, ఇలాంటి స్టేజ్ చేసినప్పుడు లైవ్లో రికార్డింగ్ వెళ్తుంది. మీరు మంచిగా పాడారనుకోండి, ఈ లైవ్లో ఎంతోమంది వరల్డ్ చూస్తుంటుంది. మంచి సింగర్ ఇక్కడి నుంచి ఎంపిక చేసుకోవచ్చు. అంటే అందరూ బాగా పాడారు. ఇంత పృథ్వీ అన్న గారు చెప్పినట్టు కొంచెం ఇంకా మంచి బెటర్గా ప్రాక్టీస్. యాక్చువల్గా నేను సింగింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. దేనికి ప్రాక్టీస్ చేస్తానంటే, సినిమాలో యాక్టింగ్, అదే ఇందాక చెప్పాను కదండి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కత్తి ఉండాలి, అట్లీస్ట్ గోర్లను ఉండాలి, లేకుండా యుద్ధానికి వెళ్తే చచ్చిపోతాం. సో మనము టాలెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అంటే, మన ఫాదర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఆ వేదిక ఎక్కేంత వరకు హెల్ప్ చేయగలరు. దాని తర్వాత మన పర్ఫార్మెన్స్ బట్టే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సో జస్ట్ చిన్న సజెషన్ బా. అలాగే ఈ త్యాగరాయ గారి సభలో నేను చిన్నప్పుడు చిన్న స్కిట్స్ చేసినవాడిని, రవీంద్రవర్ధులు స్కిట్స్ చేసినవాడిని. మీరు కూడా ప్రైజ్ తీసుకునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్ వరకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరండి. ఆల్రెడీ ఎదిగారు మీరు, ప్రైజ్ ఇచ్చే స్టేజ్లోనే ఉన్నారు మీరు. అయితే నాకు ఒకసారి ఎప్పుడైనా ఛాన్స్ బావ, నేను కూడా ఒక పాట పాడతాను ఎప్పుడైనా. ప్లీజ్ ఇప్పుడే పాడండి ప్లీజ్. చిన్న ఘంటసాల గారి పాట అంటే ఇష్టం అండి. దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో, పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో, హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో, హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో, దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, ధురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో, ధురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో, కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో, కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో, దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో,
దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో 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 నమో. నమస్తే. యాక్చువల్లీ నేను ఈ పాడడానికి రీజన్ చెప్తాను. నేను దేవదాస్ కన్గల్ గారి స్టూడెంట్ అండి యాక్టింగ్లో. సో నీ ప్లేబ్యాక్ ఎందుకు ప్రాక్టీస్ చేశానంటే డైరెక్టర్కి ఈజీ అవ్వడానికి. మీరు సింగర్స్ ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేసి ఇంకా పెద్ద సింగర్స్ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హారిత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ గారు సుబాని గారు నా స్నేహితులు. నాకు